ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో విజయవంతంగా 4 రోజుల భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం. బాపట్ల జిల్లా చీరాలలో ఘనంగా మెగా శాకాహార ర్యాలీ. తిరుపతి విష్ణు నివాసంలో అద్భుతంగా శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. భక్తికి లొంగుతాడు కానీ ప్రలోభాలకు లొంగడు భగవంతుడు. నీ నుంచి ఏం కోరుతాడు? ఆయనకి అవసరమే ఉంది నీ నుంచి. స్వామి నా తల్లి ఇస్తాను, నా కొడుకు ఇంజనీరింగ్ సీట్ అంటాడు. ఎంత తల్లిలో ఈ బొచ్చు విలువ ఎంత, ఆ ఇంజనీరింగ్ సీట్ విలువ ఎంత ఒకసారైనా ఆలోచన చేస్తానా? దీనికి అంత సీట్ ఎంత దుర్మార్గంగా మనం చేస్తానో మనకే తెలియదు. ఇవే మన వ్యాపారాలన్నీ. వ్యాపారం కూడా కాదు, జూదాలు ఆడుతాను భగవంతుడు. జూదం ఆడి జూదాన్ని కూడా ఏం పేరు పెట్టుకుంటాము? నెలకోసారి వస్తాడు వెంకటరామ స్వామి. బలి భక్తి ఏంటి వస్తాడు? వెంకటరామ స్వామి కోసం వస్తున్నాడా? ఏదో రూపాయి అయితే 100 రూపాయలు తగులుతుంది. అటుపోతే పరిగెత్తడం తెలిసి నీకు పోయినా ఒకటి పోయినా ఇంకోదానికి పోయినా అంత ఇదే వ్యాపారమే జరుగుతుంది. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు సోనలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలో పిరమిడ్ ప్రవేశ ద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం ధ్యానులు పిరమిడ్ స్థలంలో సామూహిక ధ్యానం చేశారు. రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పిరమిడ్లు నెలకొల్పాలని అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. ప్రతి ఊరిలో పిరమిడ్లు స్థాపనే తమ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ధ్యానులు పాల్గొన్నారు. iPhone 30 ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలో మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు చీరాల పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆచార్య శ్రీనివాస్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాల గురించి వివరించి చీరాల వాసులందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామంలో 4 రోజుల భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 3వ రోజు అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీతా వెంకట్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత శాకాహారం మానవాహారం అనే పుస్తకాన్ని అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. వేళల్లో వేలు పెట్టుకోండి. చక్కగా సుఖాసనంలో కూర్చొని లోపలికి వెళ్తున్న శ్వాసని శాకాహార జగత్కి జై, 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 శాకాహారం జగత్ की जय, శాకాహార 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 జగత్ की जय. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ స్వామి ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధన మంచిగా కుదరాలంటే ఏమి చేయాలి అనే అంశం గురించి వివరించారు. అలాగే ధ్యానం చేస్తే కలిగే లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకి ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణకుమారి పాల్గొని శ్రీవారి సేవకులకి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం విజయవంతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ ధ్యానులకి ఆత్మజ్ఞానం అనే అంశం గురించి చక్కగా వివరించారు. జన్మ రాహిత్యం పొందాలంటే ప్రత్యేకమైన జ్ఞానం అవసరమని, అదే ఆత్మజ్ఞానం అని తెలియజేశారు. ధ్యానం ద్వారా మాస్టర్ల సందేశాల ద్వారా ఆత్మజ్ఞానం పొందవచ్చునని తెలిపి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జ్ఞానం కానీ చనిపోయిన తర్వాత మనం మళ్ళీ జన్మ రాకుండా చూసుకోవాలి, మోక్షం పొందాలి, జన్మరాహిత్యం కావాలి అని దానికోసము ప్రత్యేకమైన జ్ఞానం కావాలి. అదే ఆత్మ జ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం లోపించడం వల్లే భూమి మీద మానవుడు అన్ని కష్టాలు, దుఃఖాలు, బాధల్ని ఎదుర్కొంటున్నాడు. అలాంటి జ్ఞానాన్ని మనకి తెలియజేయడానికే ఈ ధ్యానాలు, పిరమిడ్లు, తర్వాత మాస్టర్ల యొక్క సత్సంగాలు ఇవన్నీ వాటి కోసమేనండి. ఒకప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఎంతో దూరం ప్రయాణం చేసి అక్కడ గురువుల యొక్క సేవ చేసి వాళ్ళు మెచ్చుకున్న తర్వాత ఆత్మజ్ఞానాన్ని బోధించేవారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఆ జ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని సంపాదిస్తే ఆత్మే సత్యం అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతామని తెలియజేశారు. శరీర బంధాలను తొలగించుకుంటే బుద్ధి వికసిస్తుందని తెలిపి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈమె జింక కోసబడింది, వాడు ఇప్పుడు చెప్పు, మనము ప్రపంచానికి, ప్రపంచ భోగాలకు వశపడిపోయినాం. అందుకనే మనకు జ్ఞానము కలగదు. ఎందుకంటే మనలో జ్ఞానం కలిగితే జగత్తు మిథ్య అనే విషయం మీకు తెలుస్తుంది, జ్ఞానం కలుగుతుంది. జగత్ మిథ్య, ఆత్మసత్యం ఎప్పుడు కలుగుతుంది? మేఘము తొలగితే సూర్యుడు కనిపించిన రీతిగా జ్ఞానం కలిగితే, అజ్ఞానము తొలగితే జ్ఞానం కలిగితే ఆత్మ ప్రకాశము నీ బుద్ధి పైన వికసించడం వల్ల బుద్ధికి నేను ఆత్మననే ఎరుక కలుగుతాను. ఇది విషయం. మనందరం ఎక్కడ పొరపాటు పడుతున్నాము అంటే శరీర బంధాలే నేనని మనం ఇంతకేసుకుంటున్నాం. శరీర బంధాలన్నీ ఈ శరీరంతోనే పోతున్నాయి. శాశ్వతమా? పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో పిరమిడ్ మాస్టర్ సునీత స్వామి గృహంలో ధ్యాన సప్తాహంలో 3వ రోజు జ్ఞానదాతగా ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహారం, పాటల ద్వారా ధ్యానులకు ధ్యాన విశిష్టత, శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కె జ్ఞానేశ్వర్, కామారెడ్డి, గర్గుల్, అడ్డూర్ ధ్యానులు పాల్గొన్నారు. షుగర్ ఏంటంటే కొంతమంది అన్న 10 సంవత్సరాలైంది షుగర్ పోలే అంటే దాని దగ్గరకు సాధన చేయాలి. ఎప్పుడైతే సాధన బాగా చేస్తే ఇప్పుడు ఇంట్లో ఆ మురికి ఉంది, మురికి క్లీన్ చేయాలంటే ఇంత సబ్బు పెట్టు, ఇది పెట్టు క్లీన్ చేయాలి. అది పోకపోతే ఇంకా దాని రకాల ప్రయత్నం చేసి ఉడగొట్టాలి. మనం నీళ్లు పోసి పోతలేదంటే దాని దగ్గరికి పనిచేయాలి. మన శరీరంలో కూడా ఎన్నో రోగాలు మనని వెంబడిస్తున్నాయంటే దాని తగ్గట్టుగా సాధన చేయాలి. అందుకే మనము ప్రతి ఒక్కరు సాధన చేసుకోవడానికి అనుకూలమైన సాధన ఇది. మనం పోయి ఎక్కడో గుట్టాలలో పోయి చేసేది కాదు. మన ఇంట్లో హాయిగా 24 గంటల ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వేయాలి, ఈ టైం వేయాలి అని ఏం లేదు, మన రూల్స్ లేవు. ఎందుకు లేదంటే మనము ఖాళీ మన సమయాన్ని వృధా కాకుండా 24 గంటలలో 3 గంటలు 4 గంటలు ఎన్ని గంటలు ధ్యానం చేసుకోవచ్చు. రోజు ధ్యానం చేస్తే అన్ని రోగాల నుంచి. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా జూన్ 21న కావలిలో నిర్వహించబోయే మహాకర్ణ మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు కావలి పిరమిడ్ మాస్టర్లు. ఇందులో భాగంగా కావలి, కందుకూరు పిరమిడ్ మాస్టర్లు రోహిణి, భాస్కర్ రెడ్డిలు బాపట్ల జిల్లా నూతలపాడు గ్రామంలో పర్యటించి కావలిలో నిర్వహించబోయే శాకాహార ర్యాలీలో పాల్గొనాలని పిరమిడ్ మాస్టర్లను, ధ్యానులను ఆహ్వానించారు.
బెంగళూరు నగరం రాగిగడ్డలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో శ్రీలంక రామాయణ దివ్య యాత్ర సెప్టెంబర్ 6 నుంచి 13 సెప్టెంబర్ వరకు నిర్వహిస్తున్నారు. 8 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర చెన్నై నుండి కొలంబో, కొలంబో నుండి చెన్నై వరకు కొనసాగనుంది. ఈ అద్భుత సాహస యాత్రలో 3 స్టార్ హోటల్ వసతి, రుచికరమైన శుభ శాకాహార భోజనం, ఎయిర్ కండిషనర్, లగ్జరీ వాహనాలతో ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడును. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. శ్రీ మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో పత్తిపాడులోని శ్రీ మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో జూన్ 14న ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన బోధన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాయి లక్ష్మి పాల్గొననున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం 1:30 ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా తాడపల్లిలో గల మానస్ సరోవరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం జూన్ 14న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎంఎల్పి ట్రైనర్ ఎంఎల్ రామ్ పాల్గొననున్నారు. ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకు కల్లెం రామిరెడ్డి. పిఎస్ఎస్ఎం పుత్తూరు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం జూన్ 14న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సామూహిక ధ్యానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో చక్రాస్ హీలింగ్ స్పెషలిస్ట్ అనంతలక్ష్మి పాల్గొని ఆత్మజ్ఞానాన్ని బోధించనున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం అమృతాహారం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. 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 నిర్వాహ
గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం జూన్ 14న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీధర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు.
పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆర్మూర్ పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో అమావాస్య అఖండ ధ్యానం జూన్ 14, 15వ తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 14వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 7 గంటల వరకు కొనసాగనుంది. ధ్యానులకు అల్పాహారం, ధ్యానామృతం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.